వల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్న బ్యాడ్ ఇమేజ్ వల్ల అంటే ఈ 15 నెలల్లో ఎంత బ్యాడ్ ఇమేజ్ వచ్చిందో అంత బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. ఎవరు కూడా పోవడానికి ఆసక్తి చూపినారు. పోయిన వాళ్ళే ఏడుస్తున్నారు. మళ్ళీ రివర్స్ కేసీఆర్ గారు ఫోన్లు చేసి కేసీఆర్ కాళ్ళెళ్ళు పట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రావాలని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే మా పార్టీని ఏదైతే క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని పార్టీని వదిలేసి వెళ్ళిపోయినందుకు మళ్ళీ తీసుకున్న ముచ్చట్లు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అందువల్ల రాలేకపోతున్నారు. లేకపోతే రావడానికి 8 మంది రావడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు 8 మంది రిటర్న్ రావడానికి రెడీ ఉన్నారు. కానీ పార్టీ ఎట్టి తీసుకోవట్లేదు, తీసుకోదు కూడా. తీసుకుంటే కూడా ఇబ్బంది కూడా. ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీతో కష్టపడే వాళ్ళు, పార్టీ కష్ట సుఖాలకి ఎంటబడిన వాళ్ళు కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితులు తీసుకోవడం చెప్పింది. మరొకసారి చెప్తున్నా, కేటీ రామారావు గారు క్లియర్ చెప్పినారు, గుండె పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని చెప్పి. ఆ 10 మంది కుక్క బుద్ధి తెలిసింది కాబట్టి ఈ రోజు తీసుకునే పరిస్థితి లేదు. పోయిన వాళ్ళు పోతారు, ఉన్న వాళ్ళే పార్టీకి అంటిపెట్టిన వాళ్ళే నిజమైన కార్యకర్తలు, నిజమైన నాయకులు, నిజమైన తెలంగాణ వారసులు అని చెప్పి అనుకుంటున్నాను. అంతకుమించి 100 చెప్తున్న డిస్క్వాలిఫై అనేది 100% అవుతుంది. ఇక ఇప్పుడు